హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా మంది అయితే వైటీ స్టూడియో యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటూ యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో కేవలం వైటీ స్టూడియోలో యాప్ లో కేవలం వ్యూస్ వస్తున్నాయా రావడం లేదా డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తారు, వ్యూస్ అంత వచ్చినాయి మన వీడియోస్ కి అదొకటి చూస్తారు. వీడియో అప్లోడ్ చేసినది షార్ట్స్ ఎట్లున్నాయి అంత మాత్రమే చూసుకుంటారండి. ఒకవేళ మానిటైజేషన్ అయిన వాళ్ళైతే రెవెన్యూ ఎంత ఉన్నది లేదు అంతవరకే చూసుకుంటారు. అసలు వైటీ స్టూడియో యాప్ ని ఏ రకంగా యూజ్ చేయాలి, దాంట్లో ఉన్న సెట్టింగ్స్ ఏంటివి, మరి అలాంటి వైటీ స్టూడియో యాప్ ని మనం ఏ రకంగా తెలుసుకోవాలి, అందులో ఉన్న సెట్టింగ్స్ ఏంటి అని చాలా మందికి అయితే తెలియదు కదా. ఈ వీడియో మీకు చాలా క్లారిటీ అయితే వస్తుందండి. అసలు వైటీ స్టూడియో యాప్ ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, ఏ సెట్టింగ్ గురించి తెలుసుకుంటే మనకి ఏం తెలుస్తుంది అని ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా అయితే నేను చూపిస్తానండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ వీడియో అయితే కొంచెం లెంత్ అయ్యే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే వైటీ స్టూడియో ఒక యాప్ గురించి, అందులో ఉన్న సెట్టింగ్స్ అన్నిటి గురించి మీకైతే క్లియర్ గా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వైటీ స్టూడియో యాప్ గురించి మీరు తెలుసుకున్నట్టయితే మీరు మీ యొక్క వీడియోస్ గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుకైతే యూట్యూబర్స్ అందరికి కూడా వైటీ స్టూడియో యాప్ అయితే ఉంటది కదా, దాన్ని అయితే ఎప్పటికప్పుడు అయితే మనం అప్డేట్ అయితే చేస్తూ ఉండాలి. దానికోసం ప్లే స్టోర్కి అయితే వెళ్ళి ఇక్కడ మనం అప్డేట్ చేయడం కోసం ఇలా అయితే చేస్తాం కదా. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అయితే ఎనబుల్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. దానివల్ల మనకు ఆటోమేటిక్ గా అప్డేట్ అయితే అవుతుంటది. మనకు ప్రతిసారి మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీరు వైటీ స్టూడియో యాప్ ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటది కదా. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ లాస్ట్ 28 డేస్ అయితే మనకు చూపిస్తుంది. లాస్ట్ 28 డేస్ లలో మనకు వచ్చిన వ్యూస్ 55,300 వచ్చినాయి వ్యూస్. వాచ్ టైం కూడా 1,800 వచ్చినాయి. సబ్స్క్రైబర్స్ 491 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అదేవిధంగా ఇక్కడ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే రెవెన్యూ అయితే చూపిస్తుంది. ఈ రకంగా అయితే మనం చూసుకోవాలి. కేవలం ఇక్కడ 28 డేస్ మాత్రమే ఉంటది. ఇక్కడ చూసి మీరు వ్యూస్ తగ్గుతున్నాయి, వాచ్ టైం తగ్గుతుంది అని చాలా మంది అయితే అంటారు. ఇక్కడ కేవలం 28 డేస్ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యూస్ తగ్గుతున్నాయి, వాచ్ టైం తగ్గుతున్నాయి అయితే అస్సలు అనుకోకండి. మీ వ్యూస్ వాచ్ టైం అయితే అసలుకే తగ్గదు. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే మన వీడియోస్ కింద మన వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకోవాలంటే దీన్ని ఇలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నా వీడియోకి ర్యాంకింగ్ బై వ్యూస్ అని ఉన్నదిగా, 8 of 10 ఉన్నదిగా. ఇది అంటే ఏంటిదంటే మనం ఒకసారి ఇది క్లిక్ చేసి చూద్దాం. ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 డే 4 అవర్స్లలో ఇవన్నీ వీడియోస్ కి ఒక రోజు 4 అవర్స్లలో వచ్చిన వ్యూస్. ఇక్కడ ఫస్ట్ 1 డే 4 అవర్స్లలో వచ్చిన వ్యూస్ ఎంత, 611 వచ్చినాయి. కానీ ఇప్పుడు నేను చూస్తున్న వీడియోకి ఎంత వచ్చినాయి, వీటితోటి కంపేరింగ్ చేసి చెప్తున్నారు, వీడియోస్ చూపిస్తున్నది. దీనికి 261 అయితే వచ్చినాయి. అంటే 8 ర్యాంకులలో ఉన్నదని అక్కడ చూపించారు కదా. అట్లా లాస్ట్ 10 వీడియోస్లలో ఈ రోజుకి ఫస్ట్ 1 డే 4 అవర్స్ కి ఈ వీడియోకి 261 ఉంది, 8 ర్యాంక్ లో ఉన్నది. కాబట్టి ఈ వీడియో ఎలా నడుస్తుంది, ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నదో మనకి ఇక్కడ క్లియర్ గా ఉంటది. ఇక్కడ చూడొచ్చు, కంపేరింగ్ వ్యూస్ ఆఫ్ ప్రీవియస్ 10 వీడియోస్ ఇంక్లూడింగ్ షార్ట్స్ కూడా. ఈ రకంగా అయితే మన వీడియో ఏ ర్యాంక్ లో ఉన్నదో ఒకసారి చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఉన్నది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ ఏమని మెన్షన్ అయిందంటే ఈ సిటిఆర్ అన్నది చూడడానికి బాగానే ఉంది, కానీ తక్కువ మంది యాజ్ యూజువల్ గా చూసే వాళ్ళు మాత్రమే తక్కువ మంది చూస్తున్నారు. కాబట్టి ఇది మంచిగా మనకు సిటిఆర్ పెరగాలి అని అంటే మనం ఏం చేయాలి, థంబ్నెయిల్ అన్నది చేంజ్ చేసుకోవాలి. థంబ్నెయిల్ చేంజ్ చేసుకున్నట్టయితే మనకు ఆటోమేటిక్ గా వ్యూస్ అన్నది పెరిగే అవకాశం ఉంటుంది, క్లిక్ త్రూ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఈ నెక్స్ట్ ఉన్నది కదా, ఇంకా ఇది చూసుకున్నట్టయితే ఈ వీడియోకి 2 minutes వరకు ఎక్కువ మంది 2 minutes వరకు చూస్తున్నారని దానికి అర్థం. ఈ రకంగా చూసుకుంటే మనకైతే ఇక్కడ
కామెంట్స్ అవ్వబడితే అందులోనూ ఇక్కడ కంటెంట్ ఉండదుగా. ఇప్పుడు ఈ కంటెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడైతే మనం చేసిన వీడియోస్ అన్ని అయితే ఉంటాయి. మనం చేసిన వీడియోస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. వీటన్నిటిని ఒకసారి చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఏ వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినాయి, దానికి మన thumbnail అనేది చేంజ్ చేసుకోవాలా లేదా అనేసి మనైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ షార్ట్స్ ఉంటాయి. షార్ట్స్ కు సంబంధించి కూడా వీడియోస్ అయితే మనం చూసుకోవాలి. ఇక్కడ లైవ్ చేస్తే లైవ్ కి సంబంధించి వీడియోస్ ఉంటాయి. అదే విధంగా ప్లేలిస్ట్లు ఎన్ని ఉంటే అన్ని ప్లేలిస్ట్లు అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తాయి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఎనలిటిక్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ మన వైటీ స్టూడియోకి సంబంధించి మెయిన్ ఎనలిటిక్స్ ఇక్కడ చూసినట్టయితే నాకు ఈ 28 డేస్లలో వ్యూస్ అన్నది తగ్గినాయి. ఈ మంత్ లో నాకు వ్యూస్ చాలా తక్కువ అయితే వచ్చినాయి. అందుకే ఇక్కడ యారో బాణం చూశారు కదా, కిందికి డౌన్ చేసి ఉన్నది. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఇలా తక్కువ వచ్చుకుంటూ ఉన్నాయి. నాకు వ్యూస్ అనేవి చాలా తక్కువ వచ్చినాయి. అదే విధంగా ఇక్కడ వాచ్ టైం కూడా చాలా తక్కువైంది. ఇంత ముందుకు మంత్ కంటే ఈ మంత్ నాకు చాలా తక్కువ అయితే వచ్చినాయి. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది 12% లెస్ దెన్ ప్రీవియస్ 28 డేస్ అని ఇక్కడైతే ఉన్నది. అదే విధంగా ఇక్కడ 20% తక్కువ ఉన్నది. ఇక్కడ 25% తక్కువ ఉన్నది. సబ్స్క్రైబర్స్ 25% తక్కువ మంది వచ్చారు నాకు ఈ మంత్ లో. ఇక్కడ చూసినట్టయితే మనకు వీడియోస్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ మనకు లాస్ట్ ఇక్కడ వ్యూస్ 48 అవర్స్ లలో వచ్చిన వ్యూస్. ఇది 48 అవర్స్ లలో నాకు కేవలం 2758 వ్యూస్ మాత్రమే వచ్చినాయి. ఇక్కడ మనం ఒకవేళ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి వ్యూస్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకు 28 డేస్లలో 55,376 వ్యూస్ వచ్చినాయి. అదే విధంగా ఇక్కడ 7 డేస్లలో క్లిక్ చేసినట్టయితే మనకు 11,993 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ 90 డేస్ చూసుకోవచ్చు. మీరు వాచ్ టైం తగ్గుతుంది, వ్యూస్ తగ్గుతున్నాయి అంటారుగా, ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీ వ్యూస్ ఎంత వచ్చినాయి, 90 డేస్లలో ఎంత వచ్చినాయి. అదే విధంగా 365 డేస్లలో ఎంత వచ్చినాయి, ఏ మంత్ లో ఎంత వచ్చినాయో మొత్తం ఇక్కడ మీద మీరైతే క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. అదే విధంగా ఏ వీడియోకి ఎంతెంత వ్యూస్ వచ్చినాయో కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అదే విధంగా బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే వాచ్ టైం ఉందిగా, ఇది కూడా క్లిక్ చేసినట్టయితే వాచ్ టైం మనకు తక్కువగా అనిపిస్తుంది, తగ్గుతుందని డాష్ బోర్డ్ లో చూసి మీరు అనుకుంటారు కదా, మీ యొక్క వాచ్ టైం అన్నది ఇక్కడ చూసుకోవచ్చు. 90 డేస్లలో ఎంత వచ్చింది వాచ్ టైం చూడండి. 7,571 వాచ్ టైం వచ్చింది. మొత్తం 365 1 ఇయర్ లో ఎంత వచ్చింది, 10,000 ఇట్లా వచ్చింది. ఇది 7 డేస్లలో ఎంత వచ్చింది, ఇదంతా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు వాచ్ టైం డాష్ బోర్డ్ లో చూసుకొని తక్కువ అయిపోతుంది, తగ్గుతుందని మీరు అనుకుంటారు. అది కాదు, ఇక్కడ మీరు వాచ్ టైం అయితే ఎనలిటిక్స్ లో చూసుకోవాలి. అదే విధంగా సబ్స్క్రైబర్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఏ రోజు ఎంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఇది క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత తక్కువ ఎక్కువ అన్నట్టుకి నేను ఒకసారి క్లిక్ చేసి చూపిస్తా. చూడండి ఇక్కడ నాకు ఎంత వచ్చిర్రు సబ్స్క్రైబర్స్, 32 మెంబర్స్ వచ్చిర్రు ఈ రోజు నాడు. ఎన్ని అక్టోబర్ 20కి నాకు సారీ అక్టోబర్ 20 కాదు, అక్టోబర్ 22కు 32 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. అక్టోబర్ 22కు 32 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే నవంబర్ 13కి 5 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇక్కడ నవంబర్ 14కి 18 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ రకంగా మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఏ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారో ఇక్కడ మనకు క్లియర్ గా ఇక్కడ ఇక చూడండి, ఇవన్నీ సబ్స్క్రైబర్స్ ఏ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారో ఇక్కడ 28 డేస్లలో. అదే విధంగా 70 డేస్లలో అది కూడా చూసుకోవచ్చు. ఇక 70 డేస్లలో ఎంతెంత ఏ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారో మనకి ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. ఈ రకంగా మన సబ్స్క్రైబర్స్ చూసుకోవచ్చు, రెవెన్యూ చూసుకోవచ్చు, ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటెంట్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకుందాం. మన కంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్ అని ఉన్నది. ఇక్కడ మనం చూసినట్టయితే న్యూ వ్యూయర్స్ ఎంతమంది కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది మనకు కొత్త వాళ్ళు 18,000 మంది మనకు చూస్తున్నారు. కొత్త వాళ్ళు షార్ట్స్ ను 2,000 మంది చూసారు, లైవ్ ఒకరు చూసారు 28 డేస్లలో కొత్త వాళ్ళు. ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ 28 డేస్లలో ఇక్కడ ఎంతమంది చూస్తున్నారు, నార్మల్ గా వీడియోస్ ని ఎంతమంది చూసారు, షార్ట్స్ ని ఎంతమంది చూసారు, ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు.
ఇక్కడ చూసినట్టయితే మనకు ఇట్లా పైనుంచి ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ యూ అని ఉన్నది కదా. బ్రౌజ్ ఫ్యూచర్ నుంచి వెళ్ళి 57.2% మెంబర్స్ చూస్తున్నారు. సజెషన్ వీడియోస్ నుంచి వెళ్ళి ఎంతమంది చూస్తున్నారు, ఇదంతా ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు. అదే విధంగా మన వీడియోస్ ని వేటిని రిమిక్సింగ్ చేసారు, మన వీడియోస్ ని వేటిని రిమిక్సింగ్ చేసారో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మేము చేసిన షార్ట్, మా పాప చేసిన షార్ట్ వీడియోకి ఇంతమంది రిమిక్స్ అయితే చేసారు. 511 మెంబర్స్ అయితే రిమిక్సింగ్ వ్యూస్ అయితే ఉన్నాయి. హౌ మెనీ చూస్ టు వ్యూ అంటే 77% చూస్తారు షార్ట్స్ ని, 23% మెంబర్స్ స్విప్ చేస్తారు. ఏంటిది? ఓన్లీ షార్ట్స్ ని. షార్ట్స్ గురించి నేను చెప్తున్నా. ఈ షార్ట్స్ లైవ్ పోస్టులు, మనం ఏమేమి పోస్టులు చేసినామో దానికి సంబంధించి ఇంప్రెషన్ చూసుకోవచ్చు. మనం కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాం కదా, దానికి సంబంధించి ఇంప్రెషన్ ఇది. అదే విధంగా దానికి లైక్లు 134 లైక్లు వచ్చినాయి, 8 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మనం పెట్టిన పోస్టులకి కమ్యూనిటీ పోస్ట్ లో నేను చెప్పాను కదా, కమ్యూనిటీ పోస్ట్ లో కూడా మీరు పోస్ట్ చేయండి అని. కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేయడం వల్ల కూడా మనకు సబ్స్క్రైబర్స్ అయితే చూసి వస్తారు. 8 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మనకు చూసుకోవచ్చు ఏ రోజు ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చిరో కూడా. చూసుకున్న తర్వాతకి ఇక్కడ ఆడియన్స్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే మళ్ళీ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 7.3K మెంబర్స్ ఎక్కువ చూస్తున్నారు. యూనిక్ వ్యూవర్స్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారని ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఉన్నది కదా, ఇది చూడండి. ఇక్కడ మీ యొక్క టైమింగ్, మీ యొక్క వ్యూవర్స్ అన్నవి ఏ టైంలో మీ వీడియోస్ చూసే వాళ్ళు, కేవలం మిమ్మల్ని మీ వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కాకుండా మీ వీడియోస్ ని డైలీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయకోకుండా కూడా డైలీ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏ టైంకి ఫ్రీగా ఉంటారో ఒకసారి ఈ రకంగా మనం చూసుకొని మన వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకున్నట్టయితే మనకు కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. ఇక్కడైతే టైమింగ్ ఉన్నది, ఇక్కడైతే మనకు మా వీక్స్ యొక్క నేమ్స్ ఉన్నాయి. ఇగో ఈ టిక్ కలర్ లో ఉన్నదంతా వాళ్ళు యాక్టివ్ ఉన్న టైము, ఈ నార్మల్ గా చాలా లైట్ గా ఉన్నదంతా వాళ్ళు యాక్టివ్ గా లేని టైము, మన వీడియోస్ చూసే వాళ్ళు. కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఉన్న వాళ్ళని మనం చూసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు క్లియర్ అవుతుంది. మెనీ వ్యూవర్స్, ఫ్యూ వ్యూవర్స్ అంటే తిక్కువ ఉన్నది ఎక్కువ మంది ఉన్నట్టు, ఫ్యూ వ్యూవర్స్ అంటే తక్కువ మంది ఉన్నట్టు. ఈ రకంగా మనం చూసుకోవచ్చు. మళ్ళీ అదే విధంగా మన వీడియోస్ ని ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారో కూడా ఇక్కడ మనకైతే క్లియర్ గా కనిపిస్తున్నది. చూశారు కదా, లాస్ట్ 28 days లలో వ్యూస్ 13 నుంచి 17 మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళు 1% చూస్తారు. మాక్సిమం నాకు 25 నుంచి 34 మధ్యలో ఏజ్ వాళ్ళు 45 మెంబర్స్ అయితే చూస్తున్నారు. ఇక్కడ మళ్ళా మేల్స్ చూస్తున్నారా ఫీమేల్స్ చూస్తున్నారా కూడా ఇక్కడైతే మనకైతే కనిపిస్తున్నది. ఫీమేల్స్ 1% ఎక్కువ ఉన్నారు, మేల్స్ 1% తక్కువ ఉన్నారు. మనకు ఏ దేశాల నుంచి మనకు చూస్తున్నారు అన్నది కూడా చూసుకోవచ్చు. ఇండియా నుంచి 90% చూస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ నుంచి 0.3%, కువైట్ నుంచి 0.2% చూస్తున్నారు. ఈ రకంగా చూసుకోవచ్చు. అదేవిధంగా సబ్స్క్రైబర్ చేయని వాళ్ళే 89.1% మెంబర్స్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 10% మాత్రమే చూస్తున్నారు అన్నమాట. అదే విధంగా మనని ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ ఇగో ఈ యొక్క ఛానల్ వాళ్ళని కూడా ఫాలో అవుతున్నారు అన్నమాట. ఈ రకం కూడా మనం చూసుకోవచ్చు. మన ఆడియన్స్, మన వ్యూవర్స్ ఏ ఛానల్ ని ఫాలో అవుతున్నారో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అదే విధంగా ఇక్కడ రెవెన్యూ ఉన్నది కదా, ఈ రెవెన్యూ కూడా మనం చూసుకోవచ్చు. ఎంతెంత వచ్చింది రెవెన్యూ, ఏ రోజు ఎక్కువ వచ్చింది, ఏ రోజు తక్కువ వచ్చింది, అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నవంబర్లో ఎంత వచ్చింది, అక్టోబర్లో ఎంత వచ్చింది, సెప్టెంబర్లో ఎంత వచ్చింది, ఈ రకంగా మన రెవెన్యూ కూడా చూసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడైతే మనం కమ్యూనిటీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆప్షన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు సంబంధించి అన్ని కామెంట్స్ అన్ని కనిపిస్తుంటాయి. మనకు చూసారు కదా, ఇక్కడ పెట్టిన కామెంట్స్ అన్ని మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మనం ఇచ్చేయచ్చు. అదే విధంగా ఇక్కడ ఎర్న్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఎర్న్ ఆప్షన్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీరు మానిటైజేషన్ కంప్లీట్ కాకపోతున్నావు, ఇక్కడ వాచ్ అవర్ అవన్నీ చూపిస్తుంది. మానిటైజేషన్ కంప్లీట్ అయితేనో మీ రెవెన్యూ కేవలం డాష్ బోర్డ్ లోనే కాకుండా ఇందులో కూడా మీకైతే కనిపిస్తుంది. ఈ ప్లేస్ లో అయితే మీకు చూడండి, యూట్యూబ్ పార్ట్నర్ అని ఉన్నది కదా, ఈ పేమెంట్ కి సంబంధించి కనిపిస్తుంది.
$100 అయ్యేంత వరకు మనం అయితే అందులో చూసి తగ్గుతుందని అనుకోవద్దు. డాష్ బోర్డ్ లో చూసి ఇక్కడ చూసి మనం ఇక్కడైతే చూసుకోవచ్చు మన పూర్తి రెవెన్యూ ఎంత వచ్చిందో 1 మంత్ కి. ఈ రకంగా అయితే మనం చూసుకోవచ్చు. ఈ రకంగా మనం వీడియోస్ గురించి అయితే తెలుసుకోవచ్చు. అదే విధంగా మీరు నెక్స్ట్ ఒకవేళ మీరు దేనికి సంబంధించి చేయాలి వీడియోస్ అని మీకు తెలియపోయినా కూడా ఇక్కడ ఇన్స్పిరేషన్ లోకి వెళ్ళి సజెషన్ ఇచ్చిన వీడియోస్ గురించి అయితే మీరు చేసే అవకాశం అయితే ఉంటది. అదే విధంగా యువర్ వీక్లీ రీక్యాప్ అండ్ ఈజ్ హియర్ అని ఉన్నది కదా, ఇది వీక్లీ వస్తుంది కదా చాలా మందికి. ఇక్కడ గేమ్ అయితే ఒక గేమ్ చిన్నపాటిది అయితే ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ కొత్త వాళ్ళందరూ 7.4K మెంబర్స్ మన వీడియోస్ ని చూస్తున్నారు, ఎక్కువ మంది వస్తున్నారు అన్నట్టు. షేర్స్, కామెంట్స్, ఎన్నెన్ని కామెంట్స్ వచ్చినాయి, ఏమేమి షేర్స్ వచ్చినాయి. ఈ 1 మంత్ లో 28 days లలో నాకు 293 లైక్స్ వచ్చినాయి, 199 షేర్స్ అయినాయి, 81 కామెంట్స్ అయితే. సో ఈ రకంగా అయితే మీరు మా వైటీ స్టూడియో యాప్ ని అయితే వాడుకోవాలి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.